మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు అపారమనటి దయగలిగినటువంటి వాడు. ఆయనకి దయకి, కారుణ్యానికి, ఆయనకి ఆశీర్వాదాలకి, ఆయనకి దీవెనలకి ఆ హద్దులు ఎల్లలు లేవండి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రియులారా. అనంతంగా ఉన్న ఆయన దగ్గర దీవెనలు, కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. రెండవదిగా, నీ పొరుగువానికి దేవుడు దీవిస్తూ ఉంటే నువ్వు బాధపడటం కాదు కాదా, సంతోషించాలి, ఆనందించాలి. దేవుని వద్ద అపారమైన దీవెనలు ఉన్నాయి అని తెలుసుకోవటానికి వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. కృపావరములు అనేకములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటండి? కొన్నే ఉన్నాయా? ఎన్నున్నాయి? అనంతంగా ఉన్నాయండి. ఆయన దగ్గర కృప, ఆయన కృపకి అనంతం, ఆయన కరుణకి అపారం ప్రియులారా. కాబట్టి కంగారు పడాల్సిన అవసరంలా. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. ప్రియులారా, మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, పొరుగువాని కోసం ప్రార్థన చేసుకోవాలి. మన కోసం ఒక వ్యక్తి బాగా పాటలు పాడుతున్నాడు అనుకో, మనం ఎందుకు బాధపడాలి? ఇంకా దేవా దీవించిన ఆయన సంఘానికి ఉపయోగకరంగా, ఇదిగో ఈ విచారణకు ఉపయోగపరంగా ఇంకా చక్కగా పాటలు పాడాలి అని మనం ప్రార్థన చేయాలి తన కోసం. ఇంకో సంఘ పెద్ద సేవ చేస్తున్నాడు అనుకో, ఎందుకు మనం పుల్లబెట్టాలి? ఎందుకు మనం ఈర్ష్యపడాలి? ఇంకో సంఘంలో ఉన్న ఇంకొక వ్యక్తి విచారణ గురించి సహాయం చేస్తున్నాడు, కొత్త విచారణను సహాయం చేస్తున్నాడు, మనం ఎందుకు పట్టుకొని లాగాలి? తెలుసు కదండి భారతదేశ పీతలు. తెలుసా? భారతదేశ పీతలు తెలుసా లేదా? చాలామంది ఫాదర్లు చెప్పుంటారు కదా, మళ్ళీ రిపీట్ చేయట్లా. తెలుసు కదా? తెలిస్తే ఇలా అంటారు, తెలియకపోతే ఇలా అంటారు. ఏది తెలుసా? ఎవరన్నా వచ్చి అంటే నేను ఎవరి గురించి కాదండి, నాకేం జరిగిందో నాకు తెలియదండి, బట్ మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, అమ్మ ఫాదర్ ఏదో మా గురించే చెప్తున్నాను ఊహించుకోమాకండి. ఒకవేళ మనలో ఆ తప్పు ఉంటే సరి చేసుకోవాలి. మనలో అటువంటి బుద్ధి ఉంటే, చెడు బుద్ధి ఉంటే ఏం చేయాలి? సరి చేయాలి. ఎవరో ఒక వ్యక్తి పాపం ప్రేమతో, నిజమైనటువంటి విశ్వాసంతో దేవుడికి సేవ చేయాలి అని గుడి దగ్గరికి వచ్చి శుభ్రం చేస్తూ ఉంది. ఏమేదో లాభం చూసుకుంటుంది, ఏదో పాపం ఒక మంచి వ్యక్తి, ఒక ఎలక్ట్రీషియనో, లేకపోతే ఇంకొక మంచిగా సహాయం చేసే ఒక టాపీ మేస్త్రో, లేకపోతే ఇంకొక ఉద్యోగం చేశాను, అకౌంట్స్ చేశాను, విచారణ గురువులు సహాయం చేద్దాం, ఆయనకి ఇవి తెలియవు కదా, మనం విచారణ ఎదుగుదలకి నేనేదో సహాయం చేద్దాం, 10 సార్లు ఇక్కడ కనపడ్డాడు అనుకో, విచారణ గురువుని బుట్టలో వేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడంటండి? బుట్ట లేదు, తట్ట లేదండి. ఎవరికి వారంగా ప్రియులారా, మనం దేవుని యొక్క సేవలో మనం ఎంతగా చేస్తే దేవుడు మనల్ని కూడా అంతగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఏమిటి అంటే, దేవుడు అంటండి తనకు ఇచ్చిన వారిని ఎన్నడూ కూడా మరవడంటండి. వారు ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఎప్పుడండి? ఆపత్కాలంలో ఉన్నప్పుడు దానిని 7 అంతలు అధికము చేసి తిరిగి చెల్లిస్తాడంటండి మనకి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎదుటి వ్యక్తి ఏదన్నా బాగుపడుతుంటే, ఎదుగుతుంటే మనం దాని గురించి బాధపడతాం కాదు, కానీ ప్రోత్సహించాలి. మనం ఏం చేయాలి? కృపావరాలు అనేకమున్నాయి. దేవుని వద్ద కృపావరాలు అనేకమున్నాయి. దేవా నన్ను కూడా దీవించయ్యా, నా పొరుగువాడిని దీవించ. అప్పుడప్పుడు ఆటోల మీద చదివితే ఎంత బాగుంటుందండి. అది ఆటోల మీద ఒక కొటేషన్ ఉంటుంది. ఏంటిది అది? చెప్పండి, గట్టి చెప్పండి. అందులో నేను ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందరం బాగుండాలి. కానీ మానవునితో వచ్చిన సమస్యల్లో ఏంటంటే, ఈ స్వార్థం ఉంది చూడండి. ఏంటిది? స్వార్థం. ఇదే సమస్యల్లా పిల్లలు. ఈ స్వార్థం ఎప్పుడైతే మనిషిలో ఎంటర్ అవుతుందో, ఈ ఈర్ష్య ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తుందో, వాడు బాగుపడలేడు, ఎదుటివాడిని కూడా బాగుపడనివ్వడు. దీన్ని ఖండిస్తున్నాడు దేవుడు. ఆయన తన యొక్క అపారమైనటువంటి దీవెనలని మన మీద కుమ్మరిస్తున్నప్పుడు మనం ఎందుకు కొట్టుకోవాలి? మన పరలోక తండ్రి అపారమైన ప్రేమతో మనల్ని దీవిస్తున్నాడు. ఎదుటివాడు బాగుపడుతున్నాడని ఏడవటం కాదు, కానీ మనకేదన్నా లేనప్పుడు మనం ఏం చేయాలి?
వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినట్టు లేఖ, మనకేదైనా లేనప్పుడు మనం ఏం చేయాలి? ఫిలిప్పీలకు రాసినట్టు లేఖ 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేనిని గూర్చి విచారపడకండి, మీకు ఏది అవసరమో దాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థించండి. పిల్లరా గుర్తుపెట్టుకోండి, దేవుని గురించి విచారపడమాకండి, బాధపడమాకండి. విచారం కాదు మనకు కావాల్సింది. నీ కన్నీరు ప్రార్థనగా మారాలి. నీ వేదన ఎలా మారాలి? ప్రార్థనగా మారాలి. వేదన వేదనగానే ఉంటే, కన్నీరు కన్నీరుగానే ఉంటే అది వృధా అయిపోతుందండి. నీ కన్నీటినే ప్రార్థనగా మార్చుకోగలిగితే అది అద్భుతాలు చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? చింతించకండి, బాధపడకండి. బాధపడే ప్రయోజనం లేదు. దానికి బదులుగా ఆ బాధని ఎలా మార్చుకోవాలి? మనం ప్రార్థనగా మార్చుకోవాలి. దేవుని అడగాలి. అయ్యా నాకు ఇది లేదయ్యా, నాకు అది లేదయ్యా అని దేవుని అడగాలి మనం. చదువమ్మా. దేనిని గురించి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకై మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థించుడు. దేవుని సంతోషంగా వందనాలు చెల్లించుకుంటా అడగాలి. ప్రియులారా, ఈనాటి సువిశేషములో ఏం జరుగుతుంది ఇప్పుడు రావటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉపోద్ఘాతముతో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈర్ష్య ద్వేషాలు ఉంటాయండి. కానీ దుర్మార్గం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క కృపావరాలను గూర్చి కూడా దేవుని సన్నిధిలో కూడా ఈ ఈర్ష్య ద్వేషాలు ఉంటే అట్లాంటి వాడిని ఇంకెవ్వడు బాగు చేయలేడు. అట్లాంటి వాడిని ఇంకెవ్వడో కాపాడలేడు. రక్షణ విషయంలో కూడా, ఏ విషయంలోనండి? రక్షణ విషయంలో కూడా నాకు మాత్రమే రక్షణ కావాలి, వేరే వాడికి రక్షణ ఉండకూడదు. ఆ స్థాయికి వెళితే ప్రియులారా, ఇక వాడిని ఎవడు కూడా కాపాడలేడు. దానిని గురించి ఈనాడు ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం త్వరగా. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారలకై ప్రాతకాలమున వేకువజామున బయలుదేరును. పిల్లలు అందరు నాకు కలిసి చూడండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రజల ప్రకారం పనివాడు ఉదయం 6 గంటలకు వెళ్ళాలి పనికి, సాయంత్రం 6 గంటల వరకు పని చేయాలి. ఇది ఇశ్రాయేలు ప్రజలు పని సమయం అన్నమాట. దానిని కొన్ని భాగాలుగా విభజిస్తారు. 3 గంటలుగా విభజిస్తారు. 3 గంటలుగా కాబట్టి పొద్దున్న 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, తర్వాత 3 గంటలకి, తర్వాత 6 గంటలు, ఆ విధంగా విభజిస్తారు. దీన్ని గమనించాం. ఓకే, ఎప్పుడు వెళ్ళాడు ఈ పని మనిషి, ఈ యజమానుడు కూలి వాళ్ళ కోసం ఎప్పుడు వెళ్ళాడండి? వేకువ అంటే 6 గంటలకు వెళ్ళాడు. నాకు తెలియక అడుగుతున్నా. చాలా చోట్ల సిటీలలో పొద్దున్నే పనికి వెళ్ళాలి, నాకు పని కావాలి అనుకునే వాళ్ళు కొన్ని చోట్లకు చేరతారు కదా. ఇక్కడ నుందాడ ఎక్కడ? ప్రకాష్ నగర్. అక్కడికి వస్తారు అందరు, అంతే కదండి. చూసే ఉంటారు మీరు అందరూ కూడా. ఎవరైతే నాకు ఈరోజు పొలంలో పని ఉంది, లేకపోతే నా ఇంటిని శుభ్రం చేయాలి, లేకపోతే నా ఇంటి ముందు ఏదైనా గొయ్యి తవ్వాలి అనుకుంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని పని వాళ్ళని తీసుకుని, ఇదంతా తెలుసు కదా అందరికీ. ఓకేరా, ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. మళ్ళా మనం చదవట్లేదు, దాన్ని వివరిస్తాను పిల్లలు. ఏం చేశాడు ఈ పని మనిషి? ఈ యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయటం కోసం పొద్దున్నే 6 గంటలకి ఆ పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమందిని నా ద్రాక్ష తోటకి వెళ్ళమన్నాడు. వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు వాక్యంలో మొట్టమొదటి పని వాళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమిటి? రోజుకి ఏమిస్తానన్నాడు? 1 దీనారము.
దీనారం అంటే ఒక రోజు కూలి అన్నమాట. ఓకే, ఒకరోజు నిండు కూలి. నేను ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఎవరితో? ఈ మాట గుర్తు, ఎవరితో? ఏ పనివారితో? 6 గంటలకు వెళ్ళిన పనివారితో మాత్రమే ఒప్పందం చేసుకున్నాడు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకపోతే మనకు వాక్యం అర్థం కాదండి. ఈ రోజున 6 గంటలకి పనికి పిలిచినటువంటి వారితో మాత్రమే యజమానుడు ఒప్పందం చేసుకున్నాడు. ఏం ఒప్పందం? నువ్వు రోజంతా నా పొలంలో పని చెయ్యి, నీకేమిస్తా? 1 దీనారం. ఆ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. 20వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అతడు రోజునకు 1 దీనారము చొప్పున ఇచ్చదనని కూలీలతో ఒప్పందము చేసి. ఈ మాట ముఖ్యమండి. ఈ మాట ముఖ్యం. ఇది అర్థం. ఈ మాట గుర్తుపెట్టుకోకపోతే చివరికి వచ్చిన తర్వాత అరే ఆయన తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఈ ఒప్పందం జరిగింది. ఏంటిదా ఒప్పందం? రోజుకి ఎవరితో? కూలి వాళ్ళతో. ఏ కూలి వాళ్ళతో? 6 గంటలకు వచ్చినటువంటి కూలి వాళ్ళతో. ఇది మనం అర్థం చేసుకుంటే యజమానుడు ధర్మవర్తనుడు, నీతిమంతుడు, న్యాయపరుడు అని మనకు అప్పుడు చెప్పగలమండి. ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పారు, ఆయన దయ అపారమైనటువంటిది, ఆయనకి న్యాయం ధర్మమైనటువంటిది. ఆయన న్యాయపరుడు, ధర్మాత్ముడు, దయగలిగినటువంటి వాడు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ అయితే ముందే చెప్తున్నాను జాగ్రత్తగా. కానీ ఆయన 9 గంటలకు వెళ్ళాడు. ఎవరు? యజమానుడు. కొంతమంది కూలోళ్ళను పంపించాడు. 12 గంటలకు వెళ్ళాడు, ఇంకా పని ఉంది వెళ్ళమన్నాడు. 3 గంటలకు వెళ్ళాడు, ఇంకా పని ఉంది వెళ్ళమన్నాడు. కానీ వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలా. మీకు ఇస్తానులే పోండి ఎంతో కొంత అన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే దేవుడు చేసిన కార్యం ధర్మమే. ఇది అర్థమైద్దండి. చాలాసార్లు మనం వాక్యాన్ని సరిగా చదవం, బరబరబర చదువుకుంటూ వెళ్తాం. ఎలా చదువుతామండి మనం వాక్యాన్ని? ఎలా చదువుతాం? పొద్దున్నే జాబ్కి వెళ్తూ ఉంటాం కదా, జాబ్కి వెళ్తుంటాం, అవునా కదా? సమయం ఉండదు మనకి. తూచి బాగలేదు వాక్యం, ఇంకో వాక్యం తీసుకుందాం. ఈ వాక్యం బాగా రాలేదు, ఇంకొక వాక్యం మాస్టర్, అవునా కాదండి? చాలామంది చేసేది ఇదే. అటు చదవగాకుండా దయచేసి. నేను చాలామందిని చూశాను, ఎవరి గురించో ఎందుకు నాకు తెలిసిన వాళ్ళే. త్వరగా ప్రయాణానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఏదో ముఖ్యమైన పని మీద వెళుతుంటాం. దేనికి? తిట్టుకోమాకండి ప్లీజ్. మన దేవుడు ముందు మాత్రం మనం 20-30 నిమిషాలు చేస్తాం. అద్దం, మన దేవుడు అద్దం ముందు 20-30 నిమిషాలు చేస్తాం. ఆ చివరి క్షణంలోనండి, ఆ చివరి ఇంట్లోంచి బయటకు అడుగు పెడుతుంటాం చూడండి. ఎవరిని నిందించడం కాదు, బట్ చెప్తున్నాను. ఏం చేస్తాం? ఇది తెరుస్తాం, గబక్కని వెళ్ళి పెడతాం. అది బాగలేకపోతే తూచి ఇంకొకటి మంచిది అనమాట, మనకు మంచిది వచ్చేదా చూస్తాం. ఇది కాదండి వాక్యం చదివేది. వాక్యాన్ని చదివి దానికి ముందు ఒక ప్రార్థన చేసుకొని, వాక్యాన్ని చదివే ముందు చిన్న ప్రార్థన చేయవా, నేను నీ వాక్యాన్ని చదవబోతున్నాను, నీ మర్మాలు నాకు ఎరుకపరచు, నువ్వు నాకు బోధించయ్యా, నువ్వు నాకు ప్రియులారా, మీకు అందరికీ ఒక విషయం. ఈ వాక్యాన్ని గురువులు, వేదశాస్త్రం చదివినటువంటి వారు గురువులు, పరిణతి ఏంటి, ఆ వాక్యం ఎందుకు వచ్చింది, ఎలా రాశారు, ఏ కాలం రాశారు, ఆ బ్యాక్గ్రౌండ్ తెలిసిన గురువులం మేము బోధించాలి, మీరు కూడా వినాలి. కానీ పూదోట జోజయ్య ఫాదర్ గారు ఒక పుస్తకంలో ఏమంటారంటే, వాక్యాన్ని ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా చదివితే దేవుడే నీకు బోధిస్తాడంటండి. ఆ వాక్యాన్ని అర్థం చేస్తాడంటండి. మరొకళ్ళు బోధించాల్సిన అవసరం లేదు. కానీ కావాలి, నేను దాన్ని కాదంటలా. కానీ మనం ఎప్పుడైతే చిన్న ప్రార్థన చేసుకునే, దేవా ఈ వాక్యాన్ని నాకు వివరించేయంటే, పరిశుద్ధాత్మ దేవుడే. వాక్యాన్ని ఎవరు రాశారండి? ఎవరు రాశారు? చాలామంది వ్యక్తులు, తిమోతికి రాసిన లేఖలు, తీతుకు రాసిన లేఖలు అంటారు, పేతురు గారి లేఖలో కూడా చాలామంది వ్యక్తులు రాశారు. ఎలా రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మనం ప్రార్థన చేస్తే ఆ పవిత్రాత్మ దేవుడు మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. వాక్యంలో ఏమనుంది? 6 గంటలకి పొలానికి పంపినటువంటి వాళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకున్నాడండి. ఏమిటి ఒప్పందం? రోజుకి 1
దేనారము. తర్వాత 9 గంటలకు వెళ్ళినటువంటి వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలా. చదువుకుందాం వాక్యాన్ని పిల్లారా. 3వ వచనాన్ని చదువుకుందాం. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయం బయటికి వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూచెను. మీరు కూడా నా తోటకు వెళ్ళి పని చేయుడు, తగిన వేతమునిచ్చెదను. ఏమన్నాడండి ఇప్పుడు? దీనారం ఇస్తానన్నాడా, లేకపోతే అరదీనారం ఇస్తానన్నాడా, లేకపోతే పావలా ఇస్తానన్నాడా? లేదు, నేను తగినట్టుగా మేము ఇస్తాను. ఐ విల్ గివ్ యూ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, తగినట్టనే ఇస్తానన్నాడు. ఆ తరువాత అసలు ఆ తగినంత అనే పదం కూడా వాడండి. చాలా చాలా లోతుగా రాయబడిందండి ఈ వాక్యం. చదవాలి, కూర్చోవాలి. తర్వాత వాళ్ళతోటి తగినంత కూడా నన్ను చెప్పడండి. ఇక చివరి వాళ్ళతోటి మీరు వెళ్ళి పనిచేయండి, అంతే. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఉపమానంలో ఉన్న పరమార్థం ఏంటంటే చివరికి వచ్చేసరికి సాయంత్రానికి అందరికీ సమానంగా ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, జాగ్రత్తగా వినండి, ఈ ఉపమానాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకునేటానికి ఎక్కువ ప్రమాదం ఉందండి. ఏంది మరి? పొద్దుటి నుంచి 6 గంటల నుంచి 6 గంటల దాకా, అంటే మొత్తం ఎన్ని గంటలండి? 12 గంటలు పనిచేసినటువంటి వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చాడు. సరే 1000 రూపాయలు అనుకుందాం, 1000 రూపాయలు ఇచ్చాడు. సాయంత్రం గంట సేపు పని చేసినటువంటి వాళ్ళకి కూడా 1000 రూపాయలు ఇచ్చాడు. ఇది అధర్మం కదా, ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా అని మనం ఆలోచిస్తాం. ఎవరమే? మానవులంగా ఆలోచిస్తాం. కానీ అక్కడ యజమానుడు ఏం చేశాడు? అయ్యా నీకు 1000 రూపాయలు ఇస్తానంటాను, ఒప్పుకున్నావు కదా పొద్దున్నే, అవునా కదా? ఏది 1 దీనారం ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకున్నావు. నీ 1000 రూపాయలు నీకు ఇచ్చా. అర్ధగంట సేపు పనిచేసినటువంటి అతనికి కూడా నేను 1000 రూపాయలు ఇవ్వాలి అనుకుంటున్నా నేను. కారణం ఏంటంటే నేను నీలాగా ఆలోచించను. అక్కడ వాక్యంలో ఒక మాట అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, వాళ్ళు పని పాట లేకుండా ఎందుకున్నారు ఇక్కడ అంటే వాళ్ళు చెప్పిన జవాబు చూడండి, చాలా గొప్ప జవాబు అండి. వాళ్ళు చెప్పిన జవాబు ఉంది చూడండి, చాలా గొప్ప జవాబు అండి అది. మీరెందుకు ఇప్పుడు దాకా సాయంత్రం 5 గంటల దాకా పని పాట లేకుండా ఉన్నారు అంటే, వాళ్ళు సోమరులాగా ఇంటి దగ్గర లేరు, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు పని కోసం. ఏం చేస్తున్నారండి? ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు సోమరులు కాదు. వాళ్ళు ఆ పని చేసే ఆ పనికి పిలుచుకునేటువంటి ఆ సంత అంగడి నుంచి వాళ్ళు వెళ్ళిపోలా, ఇంకా ఎదురు చూస్తూనే దినమంతా ఎదురు చూస్తున్నారు వారు. ఇకనన్నా పని దొరుకుద్దేమో. ఏమో ప్రియులారా, మనందరూ తెలుసు ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలలో ఆ రోజున పని చేసుకుని వస్తే తప్ప ఆ రోజు పిల్లలకి అన్నం పెట్టేటువంటి అవకాశం లేదు, పేద కుటుంబాలు కొన్నిటికి. అటువంటి వారై ఉండవచ్చు. దాన్ని తెలిసినటువంటి వాడు సర్వాంతర్యామి అయినటువంటి సర్వజ్ఞాని ఆయనకి తెలుసు కాబట్టి వీళ్ళకి ఈరోజు ఈ వరం అవసరం అని వాళ్ళకు కూడా ఆయన దీవెనలు ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఆయన అన్యాయం ఎవ్వరికీ చేయలా. మొదట వచ్చినటువంటి వాళ్ళకి అన్యాయం చేశాడా? న్యాయంగానే ఇచ్చాడు. ఏ న్యాయంగా? దీనారం రోజుకు ఒప్పుకున్నాడు, న్యాయంగానే ఇచ్చాడు. ఆ తరువాత మనం చూసేది ఆయనలో కృపను చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? కృపను చూస్తున్నాం, ఆయన దయను చూస్తున్నాం. మొదట వచ్చినటువంటి వారికి న్యాయాన్ని చేశాడు, ఆ తరువాత వచ్చినటువంటి వారికి ఏం చూపిస్తున్నాడు? వాళ్ళ మీద కృపను చూపిస్తున్నాడు, కారుణ్యాన్ని చూపిస్తున్నాడు. దాని గురించే ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది. ఏమిటి అంటే, ఆయన దయ అపారమైనటువంటిది. ఎవరైతే పశ్చాత్తాపపడతారో, దేవా నేను పాపినయ్య అంటారో, ఎవరైతే దేవా నన్ను క్షమించయ్య అంటారో, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ కట్టలు తెంచుకొని వస్తుంది ప్రియులారా, కట్టలు తెంచుకొని వస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తుంటే ఈర్ష్య పడాల్సిన అవసరం మనకి లేదో. ఈనాడు ప్రభువును వేడుకుందాం. 3 కోరికల కొరకే ప్రార్థన చేద్దాం పిల్లరా. అన్నిటికంటే ముఖ్యంగా, దేవా నన్ను దీవించు, అందరిని దీవించు నాయన. మొదటి, దేవా నన్ను దీవించు, నా పొరుగు వారిని కూడా దీవించు. 3వది, దేవా ఈ ఈర్ష్య అనేటువంటి గుణాన్ని నాలోనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకుండా నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అర్థవంతమైన వాక్యాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన రీతిలో స్తోత్రాలు. తండ్రి, నీవు నీ బిడ్డలమైన మమ్మందరినీ కూడా అపారంగా దీవించాలి, ఆశీర్వదించాలి అని ఆశపడుతున్నావు. నీకు స్తోత్రాలు. నీ దీవెనలకి కొదువలేదు, నీ ఆశీర్వాదాలకి కొదువలేదు. నీ న్యాయం ధర్మవర్తనమైనటువంటిది ప్రభువా. కానీ మానవులంగా మేము అర్థం చేసుకోలేకపోతున్నాం కొన్నిసార్లు. తండ్రి, ఒకవేళ గడచిన కాలంలో మేము పొరుగువారు బాగుపడుతుంటే పొరపాటున ఈ ఈర్ష్యతో ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించు నా తండ్రి. ఈనాడు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ వాక్యం నువ్వు బోధించావు. ఎదుటివాడి మంచి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ముందుగా దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పావు. నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి. మా పొరుగు వారిని దీవించండి నాయన. ఒకవేళ నాలో తెలియకుండా ఎక్కడో ఈ ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు, కుతంత్రం అనేటువంటి గుణాలు ఉంటే వాటిని ఇప్పుడే తీసివేయండి తండ్రి. ప్రేమ, శాంతి, సమాధానం, సౌభాతృత్వం అనేటువంటి గుణాలను ప్రభు మాకు నేర్పించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. కుటుంబంలో ప్రభుగా గర్భఫలము లేక ఆర్థికపరమైన ఇబ్బందులతో, ఆలోచనపరమైన ఇబ్బందులతో, జ్ఞానపరమైన ఇబ్బందులతో ఉన్న ప్రతి బిడ్డకి మీ వరాలను సమృద్ధిగా ప్రసాదించండి నాయన. ప్రత్యేకంగా శాంతి, సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా ఉంటున్నటువంటి వారికి నీ సఖ్యతను ప్రసాదించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ వేదనతో, బాధలతో ఉన్నటువంటి వారి బాధను తొలగించండి ప్రభుగా. నువ్వు ప్రేమామయుడు, కనుకర సంపన్నుడు నాయన. అలనాడు ఆ బిడ్డలు 5 గంటలకు వచ్చినటువంటి వారికి కూడా నువ్వు సమృద్ధిగా ప్రసాదించినటువంటి వాడివి. లేమితో బాధపడుతున్నటువంటి వారికి మీరు కలిమిని కలుగజేయండి నా తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణకు దూరముగా ఉంటున్నటువంటి వారిని, నీ వాక్యానికి దూరముగా ఉంటున్నటువంటి వారిని, నీ దివ్య బలిపూజ, నీ దివ్య సప్రసాదానికి, నీ దివ్య సంస్కారాలకు దూరముగా ఉంటున్నటువంటి వారిని ఆ దివ్య సంస్కారాల చేత ఆశీర్వదించి దీవించమని వేడుకొనిచున్నాము తండ్రి. మరొకసారి ప్రభు ప్రత్యేకమైన రీతిలో మా విచారణ గురువులను దీవించండి నాయన. ఆయన చేస్తున్న ప్రయత్నాలను మీరు దీవించండి. ఇక్కడ ఉన్న సిస్టర్స్ను దీవించండి, వారు చేస్తున్న సేవను దీవించండి నాయన. ఇక్కడ ఉన్న ఉపదేశాన్ని, సంఘ పెద్దలను, సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రభుగా 30 నిరంతలుగా దీవించమని, ఈనాడు నీ దేవాలయానికి వచ్చి నీ వాక్య పరిచర్యలో పాల్గొని నీ దివ్య బలి పూజలో పాల్గొంటే ప్రతి బిడ్డను ప్రభుగా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, వారి కోరికలను, వారి బాధలను తొలగించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.